కుత్బుల్లాపూర్లో టీయూడబ్ల్యూజే విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీయూడబ్ల్యూజే H143 కుత్బుల్లాపూర్ నియోజకవర్గ జర్నలిస్టుల విస్తృత స్థాయి సమావేశాన్ని సూరారం విఐపి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ అధ్యక్షులు సుధీర్ మాంకాల అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు అండగా నిలిచామని మారుతి సాగర్ గుర్తు చేశారు. నాడు 23,000 అక్రిడేషన్ కార్డులు అందించడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కార్పొరేట్ హెల్త్ కార్డుల ద్వారా క్యాష్లెస్ వైద్యం అందించిన ఘనత తమదేనని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 42 కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని, కానీ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జీవోల వల్ల దాదాపు 13,000 అక్రిడేషన్ కార్డులకు కోత పడిందని, ఇది జర్నలిస్టులకు తీరని నష్టమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేబుల్ జర్నలిస్టులకు అన్యాయం చేయడం సరికాదన్నారు. డెస్క్ జర్నలిస్టులకు విడిగా జీవో జారీ చేసి క్షేత్రస్థాయి జర్నలిస్టులకు వారికి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం ప్రభుత్వం మానుకోవాలన్నారు. 252 జీవోను వెంటనే సవరించాలని, లేని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తే పాలాభిషేకం చేస్తామన్నారు. విస్మరిస్తే రోడ్లపై నిలదీస్తామని మారుతి సాగర్ చాలా ఘాటుగా హెచ్చరించారు. సంక్రాంతి పండుగ తర్వాత ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటం, ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని స్పష్టం చేశారు. పదవులను పొడిగించుకోవడంపై ఉన్న శ్రద్ధ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. టీయూడబ్ల్యూజే H143 కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నికైంది. ఈ సమావేశం అనంతరం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కుత్బుల్లాపూర్ టీయూడబ్ల్యూజే H143 నూతన కమిటీ గౌరవ అధ్యక్షుడిగా సింగిరెడ్డి కృష్ణారెడ్డి, అధ్యక్షుడిగా మాధకారి సుగ్రీవుడు, జర్నలిస్టు ప్రజాజ్వాల ఎడిటర్ ప్రధాన కార్యదర్శి నానేటి మాధవరెడ్డి, కోశాధికారిగా ఎర్రోళ్ల బాబు, ఉపాధ్యక్షులుగా మహేందర్ రెడ్డి, బాన్సువాడ వెంకటేష్, కోడా శ్రీనివాస్, కళ్యాణ్, సహాయ కార్యదర్శి సాయిజుట్టు ప్రమోద్, సూర్యచందర్ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు యాకూబ్, పాండురంగ, భిక్షపతి, పలనాటి శివకుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి పెంటయ్య, సందీప్, పి శివాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కోలా వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోలెపాక వెంకట్, మాజీ అధ్యక్షులు అమరేందర్, రాష్ట్ర నాయకులు ఉద్దుండాపురం వెంకటేష్ గౌడ్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. మన యూనియన్ వారి అందరికీ ప్రథమ ప్రాధాన్యత అనేది ప్రధాన డిమాండ్. ఆయన మనకు మాట ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మాట్లాడాలకు కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ తరఫున, అట్లనే మేడ్చల్ కమిటీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం మీకు తెలియజేయాలనుకున్నాం. మన ఇదే విషయంలో ఏదైతే జర్నలిస్టులకు అక్రిడేషన్ విషయంలో జరుగుతున్న అన్యాయం మీద ఆయా కాన్స్టిట్యున్సీల పరంగా ఎమ్మెల్యేలను కలిసి మనం వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయం అసెంబ్లీలో లేవనెత్తి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరడం జరిగింది. అందులో భాగంగా మనం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేను మన కేపీ వీరప్ప గారిని కూడా కలవడం జరిగింది. ఇందుకు సంబంధించి దాంతోపాటు మన ప్రెస్ క్లబ్కి సంబంధించిన మీకు అందరికీ తెలుసు, సూరారంలో మనకి ప్రెస్ క్లబ్ ఉంది, స్థలం ఉంది. ఆ స్థలానికి సంబంధించి అది కూడా మనం తెచ్చిందే. స్థలానికి సంబంధించి స్లాబ్ వేయడం జరిగింది. అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రెస్ క్లబ్ను కూడా ఆయన పూర్తి చేస్తారన్నారు. ఎమ్మెల్యే గారు కొంత ఫండ్ ఇవ్వడంతో పాటు తన తండ్రి పేరు జ్ఞాపకార్థంగా కూడా నిర్మించి త్వరలోనే అందుబాటుకు తీసుకొస్తా అన్నారు. ఈ విషయంలో కూడా సహకరించిన సాగరాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనందరం కూడా అంటే ఈరోజు నేనేం అసంతృప్తిగా అయితే ఏం లేదు. ఆశించినంత వరకు జనాలు ఆశించినంత వరకు అంతకంటే ఎక్కువనే మన పాత్రికేయ మిత్రులందరూ వచ్చినందుకు సంతోషం, హర్షం వ్యక్తం చేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఐక్యమత్యాన్ని ప్రదర్శించండి. సరే పోతే మనకు ఐడెంటిటీ వస్తుంది అనేది మీరు గుర్తిస్తే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.